హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో సిహెచ్ఓసిహెచ్ అంటే ఏమిటి అని చూద్దాం. క్వెషన్ నంబర్ 2.8 సిహెచ్ఓసిహెచ్ అంటే సిహెచ్ఓసిహెచ్ అనేది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనే పదానికి సంక్షిప్త రూపం. అంటే ప్రైస్ యాక్షన్‌లో మార్కెట్ స్ట్రక్చర్ రివర్సల్ మొదలవుతుందన్న ముందుగానే సూచించే శక్తివంతమైన సిగ్నల్స్. సో, ప్రైస్ యాక్షన్‌లో మార్కెట్ స్ట్రక్చర్ రివర్సల్ మొదలవుతున్నది అని ముందుగానే సూచించే స్ట్రక్చర్‌ను మనమే సూచించే దాన్ని మనమే సూచించే శక్తివంతమైన సిగ్నల్స్ ఇది. అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఎస్ఎంసి స్మార్ట్ మనీ కాన్సెప్ట్‌లో ప్రధానంగా ఉపయోగించబడే ఒక టర్మ్‌నే మనం సిహెచ్ఓసిహెచ్ అంటాం. సో, ఇన్ డెప్త్‌గా మనం ఒకసారి చూద్దాం. సిహెచ్ఓసిహెచ్ అంటే మార్కెట్ ట్రెండ్‌లో మొదటి మార్పు కనబడినప్పుడు ఏర్పడుతుంది. మొదటి మార్పు అంటే అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌కి మారే ప్రారంభ సిగ్నల్స్‌నే మనం ఏమంటాం? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఏమంటాం? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఒక్కసారిగా ఫస్ట్ మనం ఏం చూద్దాం? బేరిస్ సిహెచ్ఓసిహెచ్ అనేది అయితే చూద్దాం. బేరిస్ సిహెచ్ఓసిహెచ్ అంటే ట్రెండ్ చేంజ్ ఫ్రమ్ అప్ ట్రెండ్ టు డౌన్ ట్రెండ్. ట్రెండ్ చేంజ్ టు అప్ ట్రెండ్ టు డౌన్ ట్రెండ్ లో కాన్సెప్ట్ లో మనం ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ ఏమవుతుంది? ధర మనకి హైయర్ హైస్ నుంచి హైయర్ లోస్ చేస్తుంటుంది. సో, ప్రైస్ అనేది మనకి ఈ విధంగా హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్ అంటే లైక్ ఎగ్జాంపుల్ మీకు ఒక అర్థం అవడం కోసం ఈ విధంగా తీసుకుంటున్నాను. సో, హైయర్ లోస్ ఈ విధంగా వెళ్తుంది. ఫస్ట్ లోవర్ లో అనేది అయితే అవుతుంది. సో, ఇక్కడికి ఈ విధంగా వెళ్తూ ఫస్ట్ ఇక్కడ హైయర్ హై నుంచి ఇక్కడ ఫస్ట్ లోవర్ లో అనేది అయితే అవుతుంది. సో, ఓకేనా? లోవర్ లో. సో, ఇది ఫస్ట్ మనకి అయ్యేది ఏంటంటే ఇక్కడ ఇది లోవర్ హై అండ్ లోవర్ లో అనేది మనకి ఈ విధంగా వెళ్తూ అంటే వీటితో పోల్చుకుంటే ఒక లోవర్ లో అనేది అయితే మనకి ఏర్పడింది. లోవర్ లో అనేది అయితే ఏర్పడైంది. అంటే దీన్ని బేరిస్ సిహెచ్ఓసిహెచ్ అంటారు. ట్రెండ్ చేంజ్ కన్ఫర్మేషన్. సో, ఈ విధంగా వెళ్తూ మార్కెట్ ఫస్ట్ లోవర్ లో అనేది అయితే మనకి తీసుకుంది. సో, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కన్ఫర్మేషన్ డౌన్ ట్రెండ్ అనేది ఇక్కడ అనేది అయితే ఫామ్ అయింది. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి ట్రెండ్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జాంపుల్ లోవర్లలో సో, ఇది 100. సో, నెక్స్ట్ మనకి ఈ విధంగా వెళ్ళింది కదా ఇక్కడ 105 మళ్ళీ ఇక్కడ మనకి ఏమవుతుంది 102 మళ్ళీ ఇది 108 మళ్ళీ ఇది 101. సో, ఈ విధంగా వెళ్తుంది. సో, దీన్ని ఏమంటారు? ట్రెండ్ రివర్సింగ్ టు బేరిస్. ఇక్కడి నుంచి అంటే ఇంతవరకు బాగానే అప్ ట్రెండ్‌లో వెళ్ళింది. ఈ విధంగా వెళ్తూ ఒక్కసారి ఇక్కడ ఫస్ట్ లోవర్ అనేది అయితే ఏర్పాటయిన తర్వాత ప్రైస్ అనేది ఈ విధంగా పడిపోయింది. సో, ఈ కాన్సెప్ట్‌ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ అదే విధంగా బుల్లిష్ సిహెచ్ఓఎస్ అంటే ఏంటని చూద్దాం. సో, బుల్లిష్ అంటే ఏంటి ఇక్కడ? ధర అనేది లోవర్ హైస్, లోవర్ లోస్ చేస్తూ ఉంటుంది. సో, ఇదేంటి మనకి ట్రెండ్ చేంజ్ టు డౌన్ ట్రెండ్. అంటే ధర అనేది సో, ఈ విధంగా ఇక్కడేముంది లోవర్ హైస్, లోవర్ లోస్ అనేదైతే చేస్తూ ఉంటుంది. ఒక్కసారి ధర గత లోవర్ హైని బ్రేక్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది ఈ విధంగా వెళ్తూ సో, ఇక్కడ ఏమైంది? గత లోవర్ హై దీన్ని బ్రేక్ చేస్తుంది. సో, అంటే ఇది ఫస్ట్ హైయర్ హై అనేదైతే ఫార్మ్ అయింది. ఓకే. ఇది హైయర్ లో అనేది ఫామ్ అయింది. ఈ విధంగా అయితే బుల్లిష్ సిహెచ్ఓసిహెచ్ అంటాము. దీన్ని ఏమంటాం? బుల్లిష్ సిహెచ్ఓసిహెచ్ అని అంటాము. సో, ఈ కాన్సెప్ట్ అనేది అయితే మనకి అర్థం చేసుకోవాలి. సో, ఇదేంటి మనకి ఇక్కడ మనకి దీని కన్ఫర్మేషన్ మనకి ఏముంటాయి? స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ అనేది అయితే అవుతుంది. ఇక్కడ బ్రేక్అవుట్ అనేది అయితే ఎక్కడ జరిగింది? సో, ఈ ఏరియాలో జరిగింది కదా! సో, ఇక్కడ మనకి స్ట్రాంగ్ క్యాండిల్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మనకి స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటుంది. అండ్ వాల్యూమ్ సపోర్ట్ అనేది అయితే హెవీగా ఉంటుంది. అండ్ లోవర్ టైమ్ ఫ్రేమ్ రీటెస్ట్ అనేది అయితే ఉంటుంది. లోవర్ టైమ్ ఫ్రేమ్ రీటెస్ట్ అనేది అయితే ఉంటుంది. అండ్ రిజెక్షన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. అండ్ రిజెక్షన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి అయితే ఉంటాయి. సో, ఈ కాన్సెప్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో, ఇది మనకి బుల్లిష్ సిహెచ్ఓహెచ్ ఏ విధంగా ఉంది. అండ్ ఫైనల్ గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలనుకుంటే ఏంటంటే సిహెచ్ఓసిహెచ్ అనేది మార్కెట్ కి కొత్త ట్రెండ్ మొదలవుతుంది ముందుగా తెలియజేసే కీలక ప్రైస్ యాక్షన్ సిగ్నల్స్. అంటే ఇది ట్రేడర్లకి రివర్సల్ యాంటిసిపేషన్ చేసేందుకు అత్యుత్తమ ఆయుధం అండ్ స్మార్ట్ మనీ స్ట్రాటజీ. ఇదేంటి? స్మార్ట్ మనీ స్ట్రాటజీ. ఓకే. మీకు ఈ కాన్సెప్ట్ సిహెచ్ఓసిహెచ్ అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏమిటి? మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్. ఓకే. థ్యాంక్ యూ.